హలో నేస్తమా, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఆ గణనాథుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మా కాలనీ గణేశుని పూజ రోజైతే మీకైతే చూపిస్తున్నాను. ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది. మీ కాలనీలో కూడా బాగా జరుగుంటుందని అనుకుంటా. మా కాలనీలో కూడా బాగా జరిగినాయి పూజలు. మీ గల్లీలో బాగా జరుగుంటాయి కదా పూజలు. ఎలా జరిగినాయి అని కామెంట్లో తెలుపుకోండి. మా కాలనీలో ఎలా జరిగిందో మీకైతే వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఆ రోజు నేను శనివారం రోజు ఏమనుకుంటా నేను పోయింది. ఆ రోజు పోయిన రోజు వీడియో తీసుకున్నాను. ఆ వీడియో మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు లేట్ అయినంతే మాకైతే వైఫై రావట్లేదు. మీ దగ్గర వస్తుందా చెప్పండి అబ్బా. ఎన్ని రోజులు అవుతుంది తెలుసా, మధ్యలో 10 days రాలేదు. మధ్యలో ఒక 2-3 రోజులు వచ్చింది. ఆ టైంలో కొంచెం నేను బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయినాను. అందుకే ఎన్ని రోజులు అవుతుంది వీడియోస్ పెట్టాక. ఇటు పూజలు, ఇటు ఫంక్షన్స్ అన్నీ ఒకేసారి జరగడం వల్ల నేనైతే తీసుకోలేకపోయినాను. వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి టైం సరిపోక కొన్ని పెట్టలేకపోయినాను. వైఫై రాకపోవడం వల్ల ఉన్న రోజేమో వైఫై వస్తలేదు, ఇంట్లో ఉన్న రోజేమో అట్లా అయిపోయింది అన్నట్టు. అందుకే వీడియోస్ లేట్ అయినాయి. ఇక నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. పూజలు అయితే జరుగుతుంది. మీ దగ్గర కూడా పూజలు బాగా జరుగుంటాయి కదా. ఎలా జరిగినాయి అనేది కామెంట్లో చెప్పండి. ప్రసాదాలు కూడా బాగా వేసుకొచ్చారప్ప. ఇన్ని ప్రసాదాలు వేసుకొచ్చినా మేము కూడా మా కమిటీకి వెళ్ళి కూడా మేము ప్రసాదాలు అయితే చేపిస్తాం. ఎందుకంటే మాకు జనాలు ఎక్కువ వస్తారు. ఎందుకంటే కాలనీ పెద్దది, జనాలు ఎక్కువ వస్తారు అన్నట్టు మేము పర్సనల్గా కూడా మళ్ళీ కమిటీకి వెళ్ళి, ఎందుకంటే చేసేవాళ్ళు సరిపోదు చేసుకొచ్చిన, అందుకోసం మేము కమిటీకి వెళ్ళి కూడా ప్రసాదాలు అయితే చేసుకొచ్చి అయితే పెడతాము. అందరం కలిసి ప్రసాదాలు తిన్నాము. ఇక్కడైతే మా అన్నయ్య మా ఆయన అయితే హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే జెంట్స్ అయితే చైర్స్ ఆట అయితే ఆడుతున్నారు. జెంట్స్ తర్వాత పిల్లలు కూడా ఆడారు, కానీ పిల్లలు అయితే వీడియో తీయనట్టుంది. జెంట్స్నే లాక్కొచ్చి అయితే ఆడిపించినాము మేమైతే. ప్రతి ఇయర్ కూడా ఆడతారు, కానీ ప్రతి ఇయర్ మళ్ళీ వెనక్కి జరుగుతూ ఉంటారు. అందరు ఆడరు. మాలాగా ముందుకు రారబ్బా. ఎంతైనా లేడీస్ ముందే ఉంటారు ఏ దానికైనా కూడా. మేము కూడా మా కాలేజీలో ముందే ఉంటాం అన్నిట్లల్లా. జెంట్స్ కూడా వస్తారు, కానీ ఫస్ట్ 4 సార్లు అడిపించుకున్న తర్వాత కానీ రారు, అడుగుతూనే వస్తారు అన్నట్టు. మాది అట్లా కాదు, మేము ఈ గేమ్ ఆడతాం, మాకు పెట్టవా అన్నట్టు ఉంటుంది మాది. మేము అట్లా ఆడతాం. మీ దగ్గర కూడా అట్లా ఆడతారా, ఎట్లా ఆడతారు అనేది, ఏమేమి గేమ్స్ ఆడారు మీ కాలనీలో అనేది చెప్పండి. ఇంకా ఏమేమి గేమ్స్ ఉంటాయి అనేది చెప్పండి. మేమైతే రెగ్యులర్గా అయితే రొటీన్గా ప్రతి ఇయర్ ఇట్లాంటి గేమ్సే ఆడతాము. చైర్స్ ఆట, బెలూన్స్ ఆట. ముందు రోజు బెలూన్స్ ఆట కూడా ఆడారంట, కానీ ఆ రోజు నేను పోలేదు కాబట్టి నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మాది కూడా లేడీస్ ఆడింది కూడా కొంచెమే తీసారు. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు పిల్లలు ఆడింది అయితేనే తీయనే లేదు అసలు ఎవ్వరు. మా పిల్లలు కూడా ఏం ఆడారనుకో గేమ్స్ ఈయన ఆడతారేమో అనుకుంటాం, కానీ ఎప్పుడు అడుగుతాం, కానీ ప్రతి ఇయర్ ఆడరు మా పిల్లలు కూడా. అడుగుతుంటే ఇంకా వేలం పాట ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓపిక వీడియో చూస్తే నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.